హలో డలింగ్స్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడండి, మన పిఠాపురంలోని ఎగ్జిబిషన్లు ఉన్నాయి కదా, అవి సరదాగా చూసొద్దామని వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. ఓకే ఓకే ఫైనల్లీ ఎగ్జిబిషన్ స్పాట్కి అయితే వచ్చాం. ఇది మన పాత దగ్గర ఉన్న ఎగ్జిబిషన్. ఇది కొద్దిగా అవుట్లుక్ బాగానే ఉంది. ఇక్కడైతే ఫుల్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. అక్కడ అక్కడైతే టికెట్ కౌంటర్, అది టికెట్ తీసుకోవాలి. ఇది ఎంట్రీ గైస్. టికెట్ అయితే ఇచ్చాము. ఇప్పుడు మేము లోపలికి అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎలా ఉంది. ఓకే గాయస్, ఎంట్రీ అవగానే నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇక్కడైతే ఈ ఫోటో పిక్చర్స్ కానీ ఇక్కడ ఇది కానీ చాలా చాలా ఇదిగా అనిపించింది. అలాగే మనకి ఇక్కడ ప్యారస్ లో ఉండే ఈఫెల్ టవర్ కూడా తెచ్చి ఇక్కడ పిలిచారు. ఇది చూసినట్లయితే చిన్నగా ఉంది. అండ్ అలాగే సైడ్ కూడా మన ఫోటో తీసుకోవడానికి ఫ్రేమ్స్ అయి పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే కార్స్ కూడా అయ్యే ఉన్నాయి గాయస్. అండ్ ఆ పక్కన ఇక్కడ లేడీస్ సంబంధించిన కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్ లో అయితే కొన్ని చైన్స్, రింగ్స్, బ్రాస్లెట్స్ అలాంటివి ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎవరు రాలేదు. మేము తప్ప ఎవరు ఏదో గోష్ఠం అంట. ఇక్కడ నుంచి లోపల నుంచి సౌండ్లు అవి వస్తున్నాయి, కానీ భయం వేయట్లేదు అండి మాకు. అలా లోపలికి వచ్చిన తర్వాత మాకు ఇంకా మైండ్ ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు. ఎందుకో తెలియదు ఎగ్జిబిషన్ పెట్టడం. మాకైతే శుద్ధ వేస్ట్ అనిపించింది. టైం వేస్ట్, మనీ వేస్ట్ అనిపించింది. ఇంకెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వెంటనే వేరే ఎగ్జిబిషన్ ఉంటుంది, అక్కడికనే వెళ్తున్నాము. అది చూసేద్దాం పదండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిబిషన్ కి అయితే మనము చేరుకున్నాము. జాయిగా ఇది కూడా అవుట్లుక్ బాగుంది. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది. ఇక్కడ మనకు వాచ్మెన్ అంకుల్ గారి టికెట్. ఓకే, లోపలికి రాగానే అయితే ఇలా ఉంది. బట్ ఇక్కడ కూడా ఎవరు లేరు. మాక్సిమం అందరూ కలిపి 50 నుంచి 70 మంది వరకు ఉంటారంతే. ఎవరు లేరు. ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇక్కడ మనకు జెయింట్ వీల్ కానీ, కొలంబస్ కానీ ఇవి కూడా ఖాళీగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్లై కానీ, ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా, అది కానీ, ఇక్కడ మనకు బ్రేక్ డాన్స్ కానీ ఇవి కూడా ఫుల్ ఖాళీ ఫ్రెండ్స్, ఎవ్వరు లేరు. అలాగే ఇక్కడ కిచెన్ షాప్ అయితే కూడా కనిపించింది. కిచెన్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసాయి, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే 50 రూపీస్ అన్నాడు, అందుకే తీసుకోలేదు. అలాగే పక్కన మనకు ఫోటో పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆ పిల్లలు చూడండి ఎలా తీసుకున్నారో. మా తమ్ముడు కూడా ఎలా నుంచారో తీస్తున్నాను. వాడు అవత దగ్గర నుంచి ఉండిపోయాడు. తీసాను ఫోటో, మంచి భలే వచ్చింది. అండ్ ఎంతసేపు తిరుగుతాంలే అని చెప్పేసి ఇలా బ్రేక్ డాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక్కరు కూడా లేరు. మేము ఇద్దరేమో ఉన్నాము. మా ఇద్దరు కూడా రన్ చేసేస్తానన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరు అయితే లేరు, మనం ఉన్నాం. చూడండి, మా ఇద్దరికి తిప్పేస్తానన్నాడు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్రేక్ డాన్స్ అనేది అయితే స్టార్ట్ అయింది. బాగా ఎంజాయ్ చేసాం గైస్ ఇదైతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది. సూపర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ కొలంబస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఎవరో లేరు. ఇక్కడ కూడా ఫస్ట్ మేము వచ్చాము. మేము వచ్చాక ఎవరైనా వస్తారు లేదో చూడాలి. అండ్ ఇక్కడ కూడా ఎవరో లేరు, వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది, అంతకు మించి ఇక్కడ ఎవరో లేరు. నాకైతే కొంచెం ఇదవుతుంది, ఎందుకంటే కొలంబస్ నాకు ఫస్ట్ టైం అనమాట. ఎక్కడ జెయింట్ వీల్ ఎక్కడ, కానీ కొలంబస్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామ, ఎందుకంటే ఇది కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ అయితే పీచ్ మీద కొనుక్కొని నడుచుకుంటూ బయటకు వచ్చేసాం మామ. ఎందుకంటే మా ఇక్కడ ఉండాలనిపించలేదు. ఉందామన్నా సరే ఇక్కడ ఏమీ లేదు. ఇంకా మాకు వచ్చాం కానీ పెద్ద డిసప్పాయింట్ ఫీలింగ్ మామ. ఎనీవే ఏం చేయలేం కదా. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ డార్లింగ్స్.